అందరికీ నమస్కారం. అనంతపురం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మన అనంతపూర్ ఓల్డ్ టౌన్లో ఉన్నటువంటి లారీ అసోసియేషన్లో రహదారి భద్రతా అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఇటీవల ప్రమాదాలు అరికట్టాలనే సదుద్దేశంతో భద్రత ఎంత ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో రోడ్డు భద్రత అనే అంశం, అది రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేయడానికి మనము ప్రతి సంవత్సరము జనవరి మాసంలో 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేటివి మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. రవాణా శాఖ తరపు నుంచి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలలో భాగంగా అందరికీ రహదారి భద్రత పైన అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరము శిక్షణతో భద్రత, సాంకేతికతతో పరివర్తన అనే అంశం తీసుకోవడం జరిగింది. సో గతంలో కన్నా ఇప్పుడు అందరికీ ఈ యొక్క మనం కొత్తగా నిర్మించుకున్నటువంటి ఈ 4 లైన్ రోడ్లు అయితేనేమి, మనకు టెక్నాలజీ వల్ల మనకు అందుబాటులోకి వచ్చినటువంటి అత్యాధునిక వాహనాలు అయితేనేమి, వాటి వేగ పరిమితులు, మన రోడ్డు పైన ఉన్నటువంటి సైన్ బోర్డులు, వాటి వివరమైన అర్థాలు, ఎక్కడ మన పెడెస్ట్రియన్స్ పాదచారులుగా ఎక్కడ రోడ్డు క్రాస్ చేయాలి, ఎక్కడ రోడ్డు క్రాస్ చేయకూడదు, తర్వాత మనము రోడ్డు పైన నియమ నిబంధనలు ఎలా ఉండాలి, రోడ్డు పైన మనం వెళ్ళేటప్పుడు వాహనాలపైన సేఫ్టీ గేర్ అంటే మన భద్రత కోసం ఉపయోగించేటువంటి 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్లు, 4 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్లు, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండడము, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకుండా ఉండడం, ఇలాంటి విషయాల పట్ల అన్నిటి పట్ల వీళ్ళందరికీ పూర్తి అవగాహన కల్పించి తద్వారా ప్రమాదాలు నివారించి జీరో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే మనకు ప్రమాదాలులో జరిగేటువంటి మరణాలని సున్నా చేసేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వాలు ఈ విధంగా ఈ అంశం పైన ప్రతి ఒక్క అసోసియేషన్లకి, ప్రతి ఒక్క విద్యార్థి దశలో నుంచి స్కూళ్ళల్లో, కాలేజీలలో అందరికీ అవగాహన కల్పించి ఇలాగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ యొక్క భద్రతా మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఈ సభ్యులందరికీ వాళ్ళు అవగాహన కలిగి ఉండాలి అని చెబుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క రహదారి నిబంధన పైన వాళ్ళు ఒక సీనియర్ డ్రైవర్లుగా వీళ్ళందరూ ఓనర్ కమ్ డ్రైవర్లు ఈ అసోసియేషన్ చాలా కాలం నుంచి ఉంది. సో వీళ్ళ సుదీర్ఘమైన అనుభవంతో వీళ్ళ పిల్లలకు కూడా ఈ రోడ్డు భద్రత పైన వీళ్ళ ద్వారా అవగాహన కల్పించి వీళ్ళే ఒక వాలంటీర్లుగా తయారయ్యి తద్వారా వీళ్ళ పిల్లలకు రోడ్డు భద్రత పైన వీళ్ళకు ఉన్నటువంటి సుదీర్ఘమైన అనుభవము, మోటార్ ఫీల్డ్లోనే వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అన్నిటికీ రహదారి భద్రత అంతా వీళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వీళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఇప్పుడు కొత్త జనరేషన్ అయిన వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళని ఈ అవగాహన కల్పిస్తూ వాళ్ళని మోటివ్ చేసి ప్రమాద నివారణకు వీళ్ళ వంతు కృషి చేయాలని అందించడం జరిగింది. అలాగే వీళ్ళకి ఎవరికైనా వైద్య సేవలు అవసరమైతే ప్రభుత్వం తరపున మనకు ఈ యొక్క రహదారి భద్రతా మాసోత్సవంలోనే హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యకరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే హెల్త్ క్యాంప్కి వచ్చేసి మీరు మీ యొక్క కళ్ళని కానీ మీ వినికిడి శక్తిని కానీ చెక్ చేయించుకొని తద్వారా మీరు ఆ లబ్ధి పొందాలని వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. సో అందరికీ రహదారి భద్రత పైన అవగాహన కలిగించడమే ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా యాక్సిడెంట్లని వీలైనంత వరకు తగ్గిస్తూ ప్రమాదరహితంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దుకోవాలనే సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఈ మాసం మొత్తం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.